ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయి. వరి నాట్లు కూడా ఆలస్యంగానే వేశారు రైతులు. ప్రస్తుతం దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు వరి పైర్లు ఉన్నాయి. అయితే గత యాసంగిలాగే ఈసారి కూడా వరి పంటకు కాండం తొలుచు పురుగు బెడద ఎక్కువైంది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేశారు. వరి పైరు వివిధ దశల్లో ఉంది. ముందుగా వేసిన చోట పూత దశలో ఉండగా మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుండి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో సాగు చేసే ప్రధానమైన పంటల్లో వరి అనేది అతి ముఖ్యమైనది. అలాంటి వరిలో ఈ చీడపీడల వలన దాదాపు ఒక 25 నుంచి 30% మనకు దిగుబడిలో నష్టం అనేది గత సంవత్సరాల అనుభవం దృష్ట్యా మనం గమనిస్తూ ఉన్నాం. సో అందులో ముఖ్యంగా వానాకాలంలో మనకు ఈ వరి పంటలో ప్రధానమైన సమస్యల్లో ఒకటి కాండం తొలిచే పురుగు, రెండోది సుడిదోమ. గత యాసంగిలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది మనకు దాదాపు ఒక 10 నుంచి 100% నష్టాన్ని కలగజేయడం అనేది మనం గమనించి రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించినాం. ఈ యొక్క నాటు అనేది ఆలస్యం, ఎందుకంటే మనకు ఈసారి కొంచెం ఋతుపవనాలు కూడా ఆలస్యమైనవి. అక్కడక్కడ నాట్లు అనేటివి ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముదురు నారు లేదంటే ఆలస్యంగా నాటు వేసుకునే సమయంలో తర్వాత మనకు కొంచెం కరువు పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, తర్వాత సూర్యరశ్మి అనేది మనకు ఒక 7 గంటల కంటే ఎక్కువగా ఉండటం, తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే నత్రజని లోపం కావచ్చు, లేదంటే మన నత్రజని తక్కువగా వాడినటువంటి సందర్భాల్లో కాండం బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది మనకు వరిని ఆశించి మనం ఎంచుకున్న రకాలు ఏవైనా కూడా ఈ యొక్క పురుగు అనేది ఆశించి మనకు నష్టం చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క తల్లి రెక్కల పురుగు ఏంటంటే పసుపు రంగులో ఉండి వాటి రెక్కల మీద నల్లటి మచ్చలు ఉంటాయి. అవి ఈ యొక్క ఆకు యొక్క కొన భాగంలో గుడ్లు పెట్టి అక్కడి నుంచి ప్రధాన కాండాన్ని చేరుకొని నష్టాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నాట్లు వేసేటప్పుడు ఈ యొక్క కొనలు తుంచడం, ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని ఎక్కడికప్పుడే మనం ఏరివేసి నాశనం చేసుకున్నట్లయితే తొలి దశలో ఈ యొక్క నష్టాన్ని మనం చాలా వరకు అరికట్టుకున్నాం అవుతాం. అలాగే మనం నాటు వేసుకున్న తర్వాత ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి 4 నుంచి 8 చొప్పున కనుక మనం పెట్టుకున్నట్లయితే మన చేనులో ఉండేటువంటి యొక్క మగరెక్కల పురుగులన్నీ ఈ యొక్క లింగాకర్షక బుట్టలకు ఆకర్షితమై పురుగు ఉధృతి అనేది, అంటే మా ఆడ మగ పురుగు కలిసేటువంటి అవకాశం లేక, సంపర్కం జరగక ఆడపురుగు గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి, అలాగే మన చేనులలో ఈ యొక్క కాండం తొలిచే పురుగు యొక్క రెక్కల పురుగు అంటే ఏ స్థాయిలో ఉంది, దాని నష్టపరిమితి స్థాయి ఏంది అనేది మనం గమనించుకోవడానికి 2 విధాలుగా తోడ్పడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఏర్పరచుకోవడం అనేది ఇంకొక ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి. ముఖ్యంగా ఏంటంటే మనం నాటు వేసే దశలో ఒకవేళ రైతులు ఎవరైతే ఇప్పటికీ కూడా నాటు వేయకుండా ఉన్నారో వాళ్ళు నాటు వేసే టైంలో ఒక వారం రోజుల ముందు, ఒక 5 నుంచి 7 రోజుల ముందు కనుక మనం ఒక 2 గుంటల నారుమడి అంటే 200 చదరపు మీటర్ల నారుమడికి ఒక 800 కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ వేసుకొని ఆ నీళ్ళని కంప్లీట్గా మనం నారుమడిలో ఇంకరించినట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని మనం తొలి దశలో అంటే నారుమడి దశలో అరికొట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎక్కడైతే నాటు వేసుకొని ఒక 25 రోజుల సమయం కావస్తుందో అక్కడ రైతు సోదరులు ఒక ఎకరానికి మనం ఈ యొక్క 3G గుళికలు కావచ్చు, తర్వాత కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఒక ఎకరానికి 8 కిలోల చొప్పున వేసుకోవడం ద్వారా ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ యొక్క క్లోరంట్రానిలిప్రోల్ ఫర్టిరా గుళికలు అంటాం, వాటిని కూడా మనం ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే దీని యొక్క ఉధృతి అనేది 2 దశల్లో, ముఖ్యంగా ఏంటంటే మనకు శాఖీయ దశలో, తర్వాత ప్రత్యుత్పత్తి దశలో అంటే కంకి ఏర్పడే దశలో తెల్ల కంకిగా, శాఖీయ దశలో దుబ్బు చేసే దశలో ఈ యొక్క మువ్వు అనేది చచ్చిపోయి మువ్వు కుళ్ళుగా మనకు గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క శాఖీయ దశను మనం గమనించుకుంటూ ఈ యొక్క గుళికలు వేసుకోవడం ఒక ఎత్తు అయితే, మనకు ఈ యొక్క తెల్ల కంకి ఏర్పడకుండా అంటే అంకురం నుంచి చిరుపుట్ట దశలో కనుక మనం చూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని గమనించుకొని మనం ఈ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేటువంటి మందుని
1 లీటర్కి 2 గ్రాముల చొప్పున, లేదంటే క్లోరాంట్రనిల్ప్రోల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున పురుగు యొక్క నష్టపరిమితి స్థాయిని కనుక మనం గమనించుకుంటూ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు నుంచి చాలా వరకు మనం బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఎక్కడైతే మనకు 2 పంటలు వానాకాలం యాసంగిలో ఈ యొక్క వరి సాగు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రైతులు వానాకాలంలో కనుక ఈ యొక్క కాండంతొలుచు పురుగు యొక్క యాజమాన్యం పైన సరైన శ్రద్ధ చూపెట్టకపోతే మనకు యాసంగిలో అదొక ప్రధానమైన సమస్యగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా వానాకాలంలో వరి సాగు చేసే రైతులు ఈ విధంగా తెలిపినటువంటి యాజమాన్య పద్ధతుల్ని ఎప్పటికప్పుడు పురుగు ఉధృతిని గమనించుకుంటూ సరైన సమయంలో పాటించినట్లయితే మనకు కాండంతొలుచు పురుగు నుంచి చాలా వరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సమాచారాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను.